హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి చాలా రోజులది, అంటే 1 వీక్ అయిపోతుంది. ఈ రోజుకి 1 వీక్ అనమాట. మొన్న బుధవారం మా వాడిని హాస్టల్కి దిగిపెట్టాం కదా, ఆ రోజు వీడియో. నాకు ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఇచ్చుకోవడం కుదరలేదు. అందులో ఈ 3 డేస్ 4 డేస్ నుంచి మాకు వైఫై కూడా పనిచేయట్లేదు. పనిచేస్తే ఎలాగోలాగా కొంచెం అయినా ఖాళీ చేసుకుని వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసేసేదాన్ని. కానీ వైఫై పనిచేయక షార్ట్ వీడియోస్ వెళ్ళడానికే నాన్న తిప్పలు పడుతున్నాను. ఇంక లాంగ్ వీడియో ఎక్కడ వెళ్తుంది చెప్పండి? షార్ట్ వీడియోస్కే మాకు ఇంటి చుట్టూరు తిరిగితే కానీ ఒక వీడియో అప్లోడ్ అయ్యేది కాదు. అందుకని ఈ వీడియో కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా ఇదైతే మా వాడిని హాస్టల్కి తీసుకెళ్ళినప్పుడు వీడియో. ఆ రోజైతే ఇంకా ఉదయం నుంచి కొంచెం హడావిడిగానే ఉంది. ఎందుకంటే లగేజ్ అది మేము ముందు రోజు ప్యాక్ చేసుకోలేదు. మొత్తం ఆ రోజు ప్యాక్ చేసుకోవడం, ఇంకా సర్దుకోవడం అన్నీ ఆ రోజే అనమాట. ముందు రోజేమో మా వాడికి స్నాక్స్ అవి ప్రిపేర్ చేసుకున్నాను. నైట్ 9:30, 10 అలా అయిపోయింది. స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఇంకా వంటగదంతా శుభ్రం చేసుకొని పడుకునేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని లగేజ్ ప్యాక్ చేయడం అది అవ్వలేదు. అందులో మా హస్బెండ్ కూడా లేట్గా వచ్చారు. అంటే కావాల్సిన థింగ్స్ అవి పట్టుకుని వచ్చేటప్పటికి కూడా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా మా వాడు కూడా పడుకున్నాడు. ముందు రోజు నైట్ సర్దడానికైతే అవ్వక ఉదయం లేచి మా వాడు మా ఆయన అయితే వాడికి కావాల్సినట్టుగా సర్దుకుంటున్నారు. నేను సర్దాను. లాస్ట్ ఇయర్ అయితే మా వాడు హాస్టల్కి తీసుకెళ్ళేటప్పుడు మొత్తం ప్యాకింగ్ అంతా నేనే చేసుకున్నాను. ఈసారి మట్టుకు వాడే అన్నీ సర్దుకున్నాడు. నేను సర్దుతుంటే వాడికి నచ్చట్లేదు అనమాట. అమ్మ అలా కాదమ్మా ఇలా పెట్టాలి, ఇలా కాదమ్మా అలా పెట్టాలని చెప్తున్నాడు. సరే నీకు నచ్చినట్టుగా పెట్టుకో, నీకు అక్కడ ఎలా వీలుగా ఉంటుంది, ఎలా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని అనిపిస్తే అలా సర్దుకో అని చెప్పేసి ఇంకా తండ్రి కొడుకులకి వదిలేసి లగేజ్ ప్యాకింగ్ని నేనైతే వచ్చి పనులు అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ప్యాకింగ్ దగ్గర నేను కూర్చున్నా పని లేట్ అయిపోతుంది. ఎలాగో మా వాడు సర్దుకుంటానంటున్నాడు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరికీ ప్యాకింగ్ చేసుకోవడం, ఇంకా కార్లు అన్నీ సర్ది పెట్టేయడం అన్నీ అప్పచెప్పేసి నేనైతే లోపలంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా లోపలంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇలా పూజ అయితే చేసుకున్నారు మా వాడు మా ఆయన కూర్చొని. అంటే వాడు హాస్టల్కి వెళ్తున్నాడు కదా, మంచిగా ఉండాలని చెప్పి ఇయర్ అంతా కూడా మంచిగా ఉండాలి, ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా బాగా చదువుకోవాలని ఇంకా వాడిని కూర్చోబెట్టి పూజ చేయించారు. మా వాడైతే పెద్దగా పూజలు ఈ దండం పెట్టుకోమంటే అసలు అది ఇంట్రెస్ట్ చూపించడు అనమాట. మళ్ళీ కూడా కొంచెం దండం పెట్టుకుంటుంది కానీ మా వాడికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. పూజలు దండం పెట్టుకోవాలి, గుడికి వెళ్ళాలి ఇలాంటి ఇంట్రెస్ట్ తక్కువ అనమాట. కానీ మార్నింగ్ సూర్య నమస్కారం చేసుకోవడం ఒకటి నేర్పించాను. ఇక్కడ ఉండేటప్పుడు చేసేవాడు. మరి హాస్టల్లో కుదురుతుందో కుదరట్లేదో, చేస్తున్నాడో చేయట్లేదో, చేస్తున్నావా అని అడిగితే మాత్రం చేస్తున్నానమ్మా అంటాడంతే. అంతకు మించి ఏం చెప్పడు. మా వాడిని వీడియోస్లో చూపించరు అని అంటారు. మా వాడు అసలు ఇంట్రోవర్ట్ అండి. వీడియోస్లో కనిపించడానికి చాలా తక్కువ ఇష్టపడతాడు. ఇంకొకటి సిగ్గుపడతాడు మెయిన్. వీడియోస్లో ఇలా వీడియో స్టార్ట్ చేశానంటే సిగ్గుపడిపోతాడు అనమాట. అందుకని పెద్ద వీడియోస్ తీయని వాడు కొంచెం ఇంట్రోవర్ట్ అని చెప్పి. ఇంకా ఈ మధ్యన కొంచెం పర్లేదు, అలవాటు అవుతుంది. అంటే మా పండు అది కనిపిస్తున్నారు కదా, వాళ్ళది కనిపిస్తున్నారు కదా అని చెప్పి కొంచెం తగ్గిందనమాట. సిగ్గు తగ్గింది, కనిపించడానికి పర్వాలేదు. లైట్గా కనిపిస్తున్నాడు. కానీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడు. స్ట్రైట్గా బిగుసుకుపోవడమో లేకపోతే సిగ్గుపడ్డమో ఇలా చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళకి కూడా అలా కాదు, బుడబక్కలు రాని నాకులాగే ఫ్రీగా ఉంటుంది. ఆయన మా వాడు ఇంట్రోవర్ట్స్ అనమాట. వీడియో స్టార్ట్ చేసేటప్పటికి బిగుసుకుపోతారు. ఏదో అయిపోతుంది అన్నట్టు సైలెంట్ అయిపోతారు. ఇక్కడ చూడండి, హాయ్ చెప్పరా అంటే అప్పుడు హాయ్ చెప్తున్నాడు అనమాట. ఇంకా డబ్బా చూపిస్తున్నాడు. దాంట్లో సర్ఫ్ వేసుకుంటానమ్మా అని చెప్పి బయట కనిపిస్తే అది పట్టుకుని వెళ్తున్నాడు అనమాట. కూతురు ఏదైనా సామాన్లు నచ్చి తీసుకెళ్తా చూడండి ఇంట్లోంచి, అమ్మగారింటి దగ్గర నుంచి. అలాగో మా వాడికి ఇంట్లో ఏదైనా సామాన్లు నచ్చినాయి అనుకో హాస్టల్కి తీసుకెళ్ళిపోతాడు అనమాట. అమ్మ ఇది తీసుకెళ్తాను అన్నీ సర్దేస్తాడు. ఇంకా చాలామంది హాస్టల్లో ఎందుకు వేశారు, మీ దగ్గరే ఉండి చదివించవచ్చు కదా, ఎలా అలా అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. అవి కొన్ని పరిస్థితుల వల్ల వేయవలసి వచ్చిందండి. మాది పల్లెటూరు అనమాట. జర్నీ ఎక్కువైపోతుంది. మాకు స్కూల్కి పెద్ద డిస్టెన్స్ లేకపోయినా కానీ టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట రావడానికి వెళ్ళడానికి. ఉదయం 7:30కే వ్యాన్ వచ్చేస్తుంది. మళ్ళీ
ఈవినింగ్ 6:30 అయిపోతుంది ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా ఈ టైమింగ్స్ కుదరట్లేదు, చదువుకోవడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాడనమాట. ఇంకా చదువుకోవడానికి కూడా ఎక్కువ టైం ఉండట్లేదండి. ఇంకొకటి మెయిన్ థింగ్, మా ఊరు పల్లెటూరు. ఇంకా కొంచెం వే ఆఫ్ టాకింగ్ మారడం, ఇంకా డిసిప్లిన్ లేకపోవడం, పిల్లలతో ఎక్కువ బయటికి అది వెళ్ళడం, ఇలాంటివన్నీ లైట్గా అలవాటు అవుతున్నాయి అన్నమాట. అంటే బయటికి వెళ్ళడం, ఆడుకోవడం తప్పని అనను, కానీ కొంచెం వే ఆఫ్ టాకింగ్ మారుతుంది. పల్లెటూరు అంటే ఎవరైనా మాట్లాడుతుంటే తిట్లవి తిట్టుకోవడం ఉంటాయి కదా, అలాంటివి కొంచెం లైట్గా అలవాటు అవుతున్నట్టు, ఇంకా చెప్పకుండా వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ లైట్గా అలవాటు అవుతున్నాయి అనమాట. ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్స్తో వెళ్ళడం, ఆడుకోవడం. ఆడుకోవడం కూడా తప్పలేదు, కానీ చెప్పకుండా, ఇంటి నుంచి చెప్పకుండా అలా వెళ్ళిపోయి ఆడుకోవడం అనేది ఈ ఏజ్ నుంచి కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం పిల్లల్ని లైన్లో పెట్టకపోతే తర్వాత మన మాట వినరు అని చెప్పి అదొకటి మైండ్లో పెట్టుకొని మేము హాస్టల్లో మెయిన్ డిసిప్లిన్ కోసం వేసామండి. మీరు చూసుకోలేరా, మీరు చూసుకోవచ్చు కదా, మీ మాట ఎందుకు వినడు అంటే, మగ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. హాస్టల్లో ఉంటే కొంచెం క్రమశిక్షణగా పెరుగుతారు. చిన్న నమ్మకం అంతే అండి. దీంట్లో తప్పుగా అర్థం చేసుకుని పిల్లల్ని దూరంగా ఉంచి మీరు ఎలా ఉంటున్నారు, ఇలా అలాగని కమెంట్స్ పెట్టకండి ప్లీజ్. పిల్లల్ని దూరంగా ఉంచి ఏ పేరెంట్స్ ఉండలేరు, అండ్ పిల్లలు కూడా ఉండలేరు. కానీ మా వాడు చాలా 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 బెటర్ అనిపిస్తుంది పిల్లలందరి మీద. వాడు 1 ఇయర్ ఉన్నాడు కదా, అసలు ఉంటాడో ఉండడో అన్నట్టుగా మేము వాడు ఇక్కడ మాకు లోకల్లో చదివే స్కూలే బ్రాంచ్ మార్చామన్నమాట. రాజమండ్రి మోరంపూడి స్కూల్లో వేసాము. ఇక్కడ స్కూల్ నేమ్ అయితే నేను చెప్పట్లేదండి, చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, అందుకు నేను చెప్పట్లేదు. ఇంకా మేము వేయడానికి కారణాలు అవన్నమాట. చిన్న చిన్న కారణాలే, పెద్ద కారణాలు ఏం కాదు. కానీ ఏ పేరెంట్స్ అయినా పిల్లల కోసమే చేస్తారండి. ఏది చేసినా వాళ్ళ మంచి గురించే చేస్తాము. అదే మేము కూడా చేసామన్నమాట. ఇంకా మేమైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ అది తినేసి హాస్టల్కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా కారు వెనక డిక్కీలో సర్దేశామన్నమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య దగ్గర కూర్చొని మా లక్కోడు వాళ్ళ అన్నయ్య కలిసి అలా మాట్లాడుకుంటూ సరదాగా వాదాలు వేసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా హాస్టల్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా అయిపోయింది టైము, అన్నయ్య హాస్టల్కి వెళ్తాడు, ఇంక నువ్వు వాడిని అనడానికి ఏమి ఉండదు అని చెప్పేసి అలా నవ్వుకుంటూ హాస్టల్కి అయితే దిగబెట్టేసాం మా వాడిని. వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే మా వాడి లగేజ్ అది కూడా నేను అంతా సర్దేశాను. మళ్ళీ వాడు మార్చి ఎలాగో సర్దుకుంటాడు, కానీ నా సాటిస్ఫాక్షన్ నేను సర్దాలి కాబట్టి నేను కొంచెం నాకు అనుగుణంగా, వాడికి అనుగుణంగా సర్దాను నేను. కానీ మా వాడికి నచ్చదు, మళ్ళీ మార్చేసుకుంటాడు, వాడికి నచ్చినట్టు సర్దేసుకుంటాడు. ఇంకా బెడ్ అది కూడా సర్దేసి కింద హాస్టల్ కిందే మెస్లో లంచ్ అయితే చేసేసామన్నమాట. మేము ఇంకా లంచ్ అది ఏం పట్టుకుని వెళ్ళలేదు. వాడికి బిర్యానీ ఏదైనా కావాలా అంటే వద్దమ్మా నేను తిన్న వికారంగా ఉందని చెప్పి హాస్టల్లో ఫుడ్డే తిన్నాడనమాట. ఇంకా మేము కూడా అక్కడే తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వాడిని క్లాస్కి వెళ్ళిపోమన్నాము. ఆ రోజు మంచి రోజు కదా అని చెప్పి క్లాస్కి వెళ్ళిపోమ్మా, మేము ఇంటికి బయలుదేరిపోతాము, ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి మా వాడిని క్లాస్కి పంపేసి కొంతసేపు బయట కూర్చొని 3:30కి మళ్ళీ క్లాస్కి వెళ్ళి వాడికి బాయ్ చెప్పేసి తిరిగి అయితే ఇంటికి బయలుదేరిపోయాము. ఎందుకంటే 1.5 గంట ప్రయాణం అయితే ఉంటుంది మాకు అక్కడి నుంచి, రాజమండ్రి నుంచి. కొంచెం తొందరగా బయలుదేరితే చీకటి పడకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి బయలుదేరామన్నమాట. కానీ బయలుదేరడం కూడా మంచిగా అయింది. వర్షం అనమాట, ఫుల్ వాన. ఇంకా మాకు కొంచెం ఉంటుంది కదండి పిల్లల్ని వదిలేసా వచ్చామంటే, ఇంకా ఆ ఫీలింగ్తో ఉన్నాము. ఫుల్ వాన పడుతుందన్నమాట. ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాము. ఇంకొకటి ఏంటంటే మా వాడు చాలా ఫ్రీగా ఉన్నాడు. పర్లేదమ్మా వెళ్ళండి అని చాలా ఫ్రీగా మాట్లాడాడు కాబట్టి మేమంతా ధైర్యంగా అక్కడి నుంచి రాగలిగాము. ఇంకా అక్కడ వార్డెన్ సార్కి అది నెంబర్ తీసుకొని ఎప్పుడైనా కాల్స్ చేసి మాట్లాడడానికి అది ఉంటుంది కదా అని చెప్పి, ఇంకా మా వాడు కూడా 2 డేస్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఫోన్ కార్డు ఉంటుందన్నమాట. అలా కూడా మాకు మాట్లాడుకుంటాం కాబట్టి పర్వాలేదండి. ఇంకా ఆ స్కూల్లోనే మన సబ్స్క్రైబర్ సార్ ఒకరు ఉన్నారు. ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు మా వాడిని. మన వీడియోస్ అవి చూస్తారంట సారు. ఇంకా ఆయన కూడా చూసుకుంటారు కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను ఇక్కడ. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఆ సార్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి నాకు అంత భయంగా ఏం అనిపించదు. కానీ కొంచెం దూరంగా ఉంటాడు కాబట్టి పిల్లాడు దూరంగా ఉన్నాడన్న ఫీలింగ్ తప్ప. ఇంటికైతే వచ్చేసాం మేము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా ఊర్వశి అయితే అప్పుడే 15 రోజుల నుంచి రావట్లేదన్నమాట.
ఎండలు ఎలా కాస్తున్నాయండి, ఫుల్ ఎండలు కదా. పాపం ఎండకి ఉడుకు జ్వరం వచ్చేసిందంట. జ్వరంగా ఉంది, రాలేనండి అని చెప్పింది. ఇంక సరే పూర్తిగా తగ్గిన తర్వాతే రా అని చెప్పి ఇంకా నా పనులు అయితే నేను కంటిన్యూ చేసుకున్నాను అనమాట. తను రాలేదు కాబట్టి వాకిలి పనులు ఇవి అవి నాకే అవుతాయి కాబట్టి ముందు వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే మా ఆయన టీ పెట్టేశారు. నేను కొంచెం డల్గా కూర్చుంటాను కదా, నన్ను పుషప్ చేయడానికి అని చెప్పి ఆయనే టీ పెట్టేశారు. ఎక్కువసేపు డల్గా కూర్చోను, ఎందుకంటే నేను డల్ అయిపోయాను అనుకోండి మా ఆయన ఇంకా డల్ అయిపోతారు. అందుకని చెప్పి నేను కూడా కొంచెం సేపు అలా కూర్చుంటాను. ఇంకా టీ తాగేసి పనులు అయితే మొదలు పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే లైన్కి వెళ్ళిపోయారనమాట. ఆయన వర్క్ అది చూసుకొని ఇంటికి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పిండి ఉంటే మినపట్టు వేసేసుకున్నాము. ఇంకేమీ పెద్దగా తినాలనిపించట్లేదు, ఆకలిగా వేయట్లేదు అని చెప్పి మా లక్కోడికి మా ఆయనకి ఇంకా ముగ్గురం కలిపి ఒక కట్టు వేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి మినప రొట్టు ముక్కలాగా వేసేసుకున్నాం అనమాట. ఇంకా రొట్టు ముక్క వేసేసుకొని ఆల్రెడీ గ్యాస్ కౌంటర్ టాప్ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఫైనల్గా రొట్టు ముక్క వేసేసి అది కాలేలోపు ఫ్రెష్ అయ్యి వచ్చేయచ్చు అని చెప్పేసి నేనైతే స్నానానికి వెళ్ళాను అనమాట. అవును, ఇంతకీ మర్చిపోయాను, మా వాడికి ఏం స్నాక్స్ చేశానో చెప్పలేదు కదా. ఆల్రెడీ ముందు షార్ట్స్లో చెప్పున్నాను. కారం బూందీ ఉంటుంది కదండి, బూందీ వేశాను. ఇంకా బెల్లం కొమ్ములు చేశాను అనమాట. వాడు గవ్వలు అడిగాడు. యాక్చువల్గా గవ్వలు చేయడానికి నాకు టైం సరిపోదని చెప్పి బెల్లం కొమ్ములు అయితే చేశాను. బెల్లం కొమ్ములు ఇంకా పర్ఫెక్ట్గా చేయొచ్చు, నేను హడావిడిగా చేయడం వల్ల కొంచెం పెద్ద సైజుగా లావుగా వచ్చాయి, కానీ ఇంకా సన్నగా కొమ్ముల్లాగా చేసుకోవాలి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం బిజినెస్ పెడుతున్నాం కాబట్టి అవి కూడా మన స్నాక్స్లో ఒక ఐటమ్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. రెసిపీ కూడా తొందరలోనే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను స్నానం చేసి వచ్చేలోపు మా లక్కోడి చేత హోంవర్క్స్ అయితే రాయిపించేశారనమాట. మా వాడు లేకపోయినా మా లక్కోడు ఉండడం వల్ల మాకు కొంచెం టైంపాస్ అవుతుంది. మా లక్కోడు ఉండడం వల్ల ఏంటంటే మేము డల్గా కూర్చోలేము, అది ఉంటుంది కాబట్టి గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో మాట్లాడడం అని ఇంకా మా లక్కోడితో అయిపోతుంది అనమాట. మా వాడు లేని లోటుని మా లక్కోడు భర్తీ చేసేస్తుంది మమ్మల్ని. ఇంకా మా లక్కోడి చేత హోంవర్క్స్ అయితే రాయిపిస్తున్నారు కదా. ఈలోపు అట్టు కూడా కాలిపోయింది. నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. మా ఆయనకి ఒక పక్క మజ్జిగ కలిపేసి ఇచ్చేసి ఇంకా అట్టు అయితే పెట్టేశాను అనమాట. కంపల్సరీ ఆయనకి ఈవినింగ్ టిఫిన్ ఉంటే మజ్జిగ కంపల్సరీ ఇవ్వాలి. అదే రైస్ తినేస్తే మాత్రం మజ్జిగ రైస్లో వేసేసుకుంటారనమాట, పెరుగు రైస్లో వేసేసుకుంటారు. లేదంటే కంపల్సరీ మజ్జిగ కంపల్సరీ ఇవ్వాలి. అది అలవాటు అయిపోయిందనమాట, మా అత్తయ్య గారు అలవాటు చేశారు అలాగా. ఇంకా మా ఆయనకి మజ్జిగి ఇంకా అట్టు ఇచ్చేసాను. ఇంకా నేను తింటూ మా లక్కోడికి తినిపిస్తూ హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి మా లక్కోడు మా ఆయన మాట వినదు. అప్పటి వరకు బాగానే ఉంటారు, కూర్చుని రాయిస్తారు, అంతా బాగానే ఉంటుంది. సడన్గా తెక్కొచ్చేస్తుంది దీనికి. మా ఆయన కూడా కేకలేసేస్తారనమాట, నా మాట ఏమో నీకు అమ్మ రావాలి, అమ్మ ఉండాలి నీకు అని చెప్పేసి. అలాగే ఇద్దరికి దెబ్బలాట అయిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరు కాదని చెప్పి నేను కూర్చోబెట్టి రాయిస్తాను అనమాట. అలా ఉంటుంది. మళ్ళీ కొంతసేపటికి వాళ్ళ డాడీ అని చెప్పి డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత నేనైతే హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. డైలీ కంపల్సరీ పడుకునే ముందు ఒక లోట హాట్ వాటర్ తాగి పడుకుంటాను, అలవాటు అనమాట. ఇంకా వీడియో అయితే అయిపోయింది. మలక్కోడైతే యాక్టింగ్ చేస్తుంది పడుకున్నట్టు, వీడియో తీస్తున్నానని చెప్పి. ఇంకా వచ్చేటప్పుడు రాజమండ్రి నుంచి మా ఇంటి వరకు కూడా పడుకునే ఉంది, గంటన్నర పడుకుంది. ఇంకెక్కడ నిద్ర పడుతుందో చెప్పండి, ఆటలాడుతుంది. మేమైతే కొంతసేపు ఆడుకుని పడుకుంటాము. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.